నంద్యాలలో వెలిసిన శ్రీ ఆంజనేయ కోదండరామస్వామి దేవాలయంలో 22వ తేదీ హనుమాన్ జయంతి మహోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా దేవాదాయ శాఖ మంత్రి అధికారి వేణునాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 22వ తేదీ హనుమాన్ జయంతి మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, తెల్లవారుజామున 5 గంటలకు స్వామివారికి భక్తులతో క్షీరాభిషేకము మరియు పంచాభిషేకము నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా 11 గంటలకు మహామంగళహారతి, మహా నైవేద్యము, తీర్థప్రసాదం వితరణ, అదేవిధంగా పూలంగి సేవ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని, భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారని కోరారు. మండ్యాల టౌన్ లో వెలిసిన బయటపేటలోని శ్రీ ఆంజనేయ కోదండ దేవస్థానంలో 22/5/2024 తేదీన స్వామివారి పుట్టినరోజు అనగా హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక అభిషేకములు, అర్చనలు, ఆకు పూజలు నిర్వహించబడుతుంది. అలాగనే భక్తాదులకు ప్రత్యేక అర్చనలు ఏర్పాటు చేసి తీర్థప్రసాదం అందజేయబడుతుంది. మధ్యాహ్నం భక్తాదులకు మరియు దేవస్థానం నుంచి అన్నదాన కార్యక్రమం చేపడుతుంది. అదేవిధంగా స్వామివారికి సాయంత్రం 5 గంటలకు పట్టణంలోని పురవీలగుండ గ్రామోత్సవం కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తాదులందరూ రేపు ఉదయం తెల్లవారుజామున 5:30కి వచ్చి స్వామివారి దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని తెలియజేస్తున్నాం. మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి సోషల్ అభియాన్ కింద పలు పోస్టులకు జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్తో పాటు ఐసిడిఎస్పి డి లీలావతి, జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ఏఓ అంకిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మిషన్ వాత్సల్యలో భాగంగా సాకి డాక్టర్, సాలో ఫుడ్, సాలో యోగా ఇన్స్పెక్టర్ హెల్పర్ మరియు మిషన్ శక్తిలో సైకో సోషల్ కౌన్సిలర్ సోషల్ అభియాన్ కింద డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు అసిస్టెంట్ పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహించగా 12 మంది హాజరైనట్లు పిడి లీలావతి తెలియజేశారు. 2-3 రోజుల్లో కమిటీ సభ్యులు వచ్చిన వారిలో పోస్టులను ఎంపిక చేసి జిల్లా కలెక్టర్ ఆమోదం తర్వాత ప్రకటించడం జరుగుతుందన్నారు. సో మనం ఈరోజు జేసీ గారి ఆధ్వర్యంలో, అంటే జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్యలో సాకి డాక్టర్ పోస్ట్ని, అట్లాగే సాలో కుక్ పోస్ట్ని, సాలో యోగా ఇన్స్ట్రక్టర్ని, అలాగే హెల్పర్ కమ్ వాచ్మెన్ పోస్టులకి ఇంటర్వ్యూస్ నిర్వహించాము మిషన్ వాత్సల్య పథకం కింద. అట్లాగే మనము మిషన్ శక్తి కింద సైకో సోషల్ కౌన్సిలర్ ఇంటర్వ్యూస్ నిర్వహించాము. అలాగే పోషన్ అభియాన్ స్కీమ్ కింద డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్ట్కి మనము ఇంటర్వ్యూ నిర్వహించాము. ఈ పోస్టులలో మనకి టోటల్గా అన్ని పోస్టులకు కలిపి 12 మంది అభ్యర్థులు హాజరు కావడం ఈరోజు ఇంటర్వ్యూ జరిగింది. త్వరలో ఎవరు సెలెక్టెడ్ క్యాండిడేట్ అనేది ఈరోజు కమిటీల ద్వారా ప్రతి దానికి ఒక్కొక్క కమిటీ ఉంది. ఆ కమిటీ అందరూ హాజరవ్వడం జరిగింది. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూ నిర్వహించాము. త్వరలో ఒక 2-3 డేస్లో ఇది షార్ట్ లిస్ట్ ఫైనలైజ్ చేసి కలెక్టర్ గారి అప్రూవల్ తర్వాత, జేసీ గారి కలెక్టర్ గారి అప్రూవల్ తర్వాత వెబ్సైట్లో ఉంచబడుతుంది. పర్సనల్గా కూడా కాల్ లెటర్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి పంపడం జరుగుతుంది.